మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వరదకు కేసముద్రం మండలం ఇంటికన్నే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నారు అధికారులు. దెబ్బతిన్న ట్రాక్లను జేసీబీల సాయంతో మరమ్మతులు చేస్తున్నారు. మరో 6 గంటల్లో పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇంటికన్నే రైల్వే ట్రాక్ డ్యామేజ్ తో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటికి దారి మళ్లించారు. తమ్ముళ్ళు మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేసముద్రం మండలం ఇంటికన్నే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నారు అధికారులు. దెబ్బతిన్న ట్రాక్లను జేసీబీల సాయంతో మరమ్మతులు చేస్తున్నారు. మరో 6 గంటల్లో పనులు పూర్తవుతాయని కూడా అధికారులు తెలిపారు. ఇంటికన్నే రైల్వే ట్రాక్ డ్యామేజ్ తో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ వేణు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి ఇంటికన్నే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది కదా, దాని మరమ్మతు పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఇక దీని కారణంగా ఏ ట్రైన్లు రద్దవడం జరిగింది? ఇప్పటి వరకు రైల్వే శాఖ చెప్పేదాని ప్రకారం మొత్తంగా 30 ట్రైన్స్ రద్దు చేశారు. అందులో ప్రధానంగా చెన్నై సెంట్రల్, జైపూర్ టు చెన్నై, చెన్నై నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ టు చెన్నై, నాందేడ్, తిరుపతి, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఇట్లా మొత్తంగా 30 ట్రైన్లను నిన్నటి నుంచి కూడా 30 ట్రైన్లను వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మరొక 21 ట్రైన్లను కూడా దారి మళ్లించారు. అంటే ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ట్రాక్ పునరుద్ధరణ కాకపోతే మాత్రం మరికొంత సమయం వేచి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో రైళ్లు అన్ని కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి ప్రస్తుతానికి అక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 3 హిటాచీ వాహనాలు, భారీ హిటాచీ వాహనాలను తీసుకుని రావడం జరిగింది. కంకర బస్తాలను తీసుకొని వచ్చి ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన అయితే పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరొక 5 గంటల నుంచి 6 గంటల లోపల ట్రాక్ ను కూడా పునరుద్ధరణ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు వర్షం కూడా 1 గంట నుంచి తెరిపి ఇవ్వడంతో వరద కూడా కొంత అక్కడ ప్రవాహం తగ్గుతుంది. సో దీంతో అటు పునరుద్ధరణ పనులు కూడా త్వరలోనే పూర్తయితాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఆ ట్రాక్ పునరుద్ధరణ అయితే మాత్రం పూర్తిగా రైల్వే వ్యవస్థ తిరిగి కొనసాగిస్తామంటూ కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. రత్న రైట్ వేణు, అయితే ఈ పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి రైళ్లని ఎప్పుడు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది? అంటే వెంటనే మళ్ళీ అలో చేస్తారా అక్కడ తిరగటానికి, లేదంటే కొంత సమయం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అలో చేసే అవకాశం కనిపిస్తుంది అంటారా? అంటే ఖమ్మం నుంచి మొదలుకుంటే ఇటు వరంగల్ నుంచి జనగాం వరకు కూడా పూర్తిగా ఈ ట్రాక్ 114 కిలోమీటర్ల పొడవున్నటువంటి ట్రాక్ అంతా కూడా ప్రస్తుతము సంబంధించినటువంటి సిబ్బంది చెక్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే భారీ స్థాయి వరదలు వచ్చిన కారణంగా ఎక్కడైనా దాని ట్రాక్ కింద ఉన్నటువంటి కంకర్రాలు కానీ ఉన్నటువంటి మట్టి కానీ కొట్టుకుపోయి ఉంటే మరోసారి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తెరిపించిన దగ్గర నుంచి కూడా ప్రతి చోట ఈ యొక్క వీళ్ళ వర్కర్స్ అయితే వెరిఫికేషన్ చెకింగ్ నడుస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అక్కడ కూడా మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పై అధికారులకు పూర్తి స్థాయి లోపల అక్కడ క్లియరెన్స్ ఇస్తేనే ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పూర్తయింది, ఎటువంటి ఇబ్బంది లేవని చెప్తేనే రైళ్ల పునరుద్ధరణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంటికన్నే వద్ద జరుగుతున్న పనులు పూర్తయిన తర్వాత కూడా అక్కడ స్టెబిలిటీని అంచనా వేస్తారు. ఒకవేళ ట్రాక్ కిందంటే లూజ్ సాయిల్, ప్రస్తుతం సాయిల్ దాన్ని అంతా కూడా స్టాండర్డ్ సాయిల్ వేసిన తర్వాత ట్రాక్ తిరిగి దానికి లెంత్లు అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే పై అధికారులకు సమాచారం ఇస్తారు. కాబట్టి ట్రాక్ పనులని పునరుద్ధరణ అయినా కూడా తర్వాత ట్రైన్స్ మళ్ళీ తిరిగి నడవడానికి కూడా పై అధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళ నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా జనగాం వరకు, అటు ఖమ్మం టు జనగాం వరకు ఉన్నటువంటి ట్రాక్ అంతటా కూడా చాలా చోట్ల వరద ఈ రైల్వే ట్రాక్ల మించి పోయింది. కాబట్టి ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేవని చెప్పిన తర్వాతనే తిరిగి రైలు రాకపోక అంటే అక్కడ ఒకవేళ మరమ్మతులు పూర్తయినా కూడా మాకు 2-3 గంటలు ఈ ప్రతి ఒక్క సిబ్బంది దగ్గర
నుంచి అంటే ప్రతి ఏరియా నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు క్లియరెన్స్ రావాలి కాబట్టి మరొక 2-3 గంటలు దానికి కూడా పట్టే అంటే మొత్తానికి ఒక 10 గంటల లోపల ఈ యొక్క ట్రాక్ పునరుద్ధరణ పూర్తయి తిరిగి యథావిధిగా రైలు నడవాలంటే మరో 10 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.